Hello students, today we are going to discuss about compound angles. First of all, compound angles means the algebraic sum of two or more angles is called compound angle. Compound angle. So compound angles means we have to add two or more angles. Example, a plus b, a minus b కూడా అడిషనే. a ప్లస్ a మైనస్ bలో ఏమేమి యాడ్ చేస్తున్నట్టు మనం ఏని మైనస్ బిని యాడ్ చేస్తున్నట్టు. సో డిఫరెన్స్ ఈజ్ ఆల్సో సమ్. ఆర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆర్ ఏ ప్లస్ బి మైనస్ సి డాష్ 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 ఎక్సెట్రా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో వీ హ్యావ్ యాడెడ్ టూ యాంగిల్స్ ఆర్ మోర్ యాంగిల్స్, 4 కానీ 5 కానీ 6 కానీ జస్ట్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి కాంపౌండ్ యాంగిల్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఈజ్ సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బికి ప్రూఫ్ ఉంటుంది, అది ఇక్కడ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవరీ ఫార్ములా దేర్ ఆర్ టూ టర్మ్స్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్లో సైన్ ఏ కాస్ బి, సెకండ్ టర్మ్లో ఏకి కాస్ ఉంటుంది, కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఫార్ములాలో 1 సైన్ 1 కాస్, 1 కాస్ 1 సైన్. సైన్ ఉంటే కాస్ ఉంటుంది, కాస్ పక్కన సైన్ ఉంటుంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ ఈసారి ఏబీలు అక్కడే ఉంటాయి కానీ కాస్ ఫస్ట్కి వస్తుంది, సైన్ సెకండ్కి వస్తుంది. ఈసారి యాంగిల్ ఏ కాస్కు ఉంటుంది, యాంగిల్ బి సైన్కి ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఏ మైనస్ బి. సో ఇది బేసిక్ ఫార్ములా. జస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి సైన్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ప్లస్ మైనస్ బి. మళ్ళీ ఇది ఏబి అనుకుంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ ఈజ్ దేర్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి దెర్ ఈజ్ మైనస్ బి. సేమ్ ఇదే ఫార్ములాలో బి ఉన్న చోటల్లా మైనస్ బిని సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ వీ విల్ గెట్ ద ఫార్ములా ఫర్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ మైనస్ థీటా. కాస్ లోపల యాంగిల్ నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ అయిపోతుంది, కానీ సైన్ లోపల నెగిటివ్ ఉంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ థీటా. మళ్ళీ ట్యాన్కి కూడా బయటికి వస్తుంది. సో కాస్కి ప్లస్ కాబట్టి దాని రెసిప్రోకల్ సీకెంట్ కూడా ప్లస్. టోటల్ 6 రేషియోస్లలో కాస్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ సీకెంట్, ఇఫ్ ద యాంగిల్ ఈజ్ నెగిటివ్ ఇట్ బికమ్స్ పాజిటివ్. ఫర్ రిమైనింగ్ 4 కొసెక్ ఆఫ్ మైనస్ థీటా. సైన్కి బయటికి మైనస్ వచ్చింది కాబట్టి కొసెకెంట్ కూడా బయటికి వస్తుంది, మైనస్ కొసెక్ థీటా. కాట్ ఆఫ్ మైనస్ థీటా. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో కాస్ లోపల మైనస్ ఉన్నా పాజిటివ్ అయిపోతుంది, సైన్ పక్కన యాంగిల్ నెగిటివ్ ఉన్నా బయటికి మైనస్ వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఏ మైనస్ బి అనే ఫార్ములా సైన్ ఏ ప్లస్ బిలో నుంచే వచ్చి ఉంటుంది. ఏం చేస్తే వచ్చి ఉంటుంది? వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ మైనస్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మిడిల్లో మైనస్ వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈజ్ ఫర్ కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ 2 చేంజెస్ జరుగుతున్నాయి. సైన్లోనేమో 1 సైన్ 1 కాస్, 1 కాస్ 1 సైన్ ఫస్ట్ అబ్జర్వేషన్. కానీ కాస్ట్లో వచ్చే లోపలికి బోత్ కాస్ బోత్ సైన్, కాస్ ఏ కాస్ బి సైన్ ఏ సైన్ బి. సెకండ్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చేసి ఇన్ సైన్ ఫార్ములా ప్లస్ ఉంటే ప్లస్ ఏ ఉండాలి, మైనస్ ఉంటే మైనస్ ఏ ఉండాలి. కానీ కాస్కి వచ్చే లోపలికి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో మిడిల్లో ఏముంటుంది? మైనస్ ఉంటుంది. కాస్ ఏ మైనస్ బి ఫార్ములాలో కాస్ అంటేనే బోత్ కాస్ బోత్ సైన్, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ప్లస్. సైన్ ఏ సైన్ బి. సో ఇది ఒరిజినల్ ఫార్ములా. దీంట్లో బి బదులు మైనస్ బి పెడితే మైనస్ బి ఉన్నా కూడా కాస్ కూడా ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ బి పెడితే సైన్లో మైనస్ బయటికి వస్తుంది,
మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములాస్. ఈ రెండింటిని యూజ్ చేసి tan cot ఫార్ములాస్ కూడా మనం అబ్టైన్ చేయొచ్చు. నెక్స్ట్ tan a ప్లస్ బి. tan a ప్లస్ బిని మనం sin a ప్లస్ బి బై కాస్ a ప్లస్ బి అని రాసినా తప్పేం లేదు. sin a ప్లస్ బి ఆల్రెడీ తెలుసు మనకు. sin a cos b ప్లస్ cos a sin b. cos a ప్లస్ b cos a cos b మైనస్ sin a sin b. సో ట్యాన్లోకి మార్చాలి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని ట్యాన్ రావాలి అంటే సైన్ బై కాస్, డినామినేటర్లో కాస్ ఏ కాస్ బితో డివైడ్ చేద్దాం. సో డివైడింగ్ విత్ కాస్ ఏ కాస్ బి టు బోత్ న్యూమరేటర్ అండ్ ఆల్సో టు డినామినేటర్. కాస్ ఏ కాస్ బి. సో 2 టర్మ్స్ ఉన్నాయి. సపరేట్గా రాసినప్పుడు కాస్ బి క్యాన్సిల్ అయిపోయి సైన్ ఏ బై కాస్ ఏ విల్ గెట్ ట్యాన్ ఏ. ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయి సైన్ బి బై కాస్ బి ఏమవుతుంది ట్యాన్ బి. ఇక్కడ టోటల్ కాస్ ఏ కాస్ బి టోటల్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఇక్కడ ఏది కూడా క్యాన్సిల్ కాదు. sin a by cos a tan a, sin b by cos b tan b. So this is the formula we are going to use for tan a plus b. ఒకవేళ tan a minus b కావాలనుకోండి, sin a minus b cos a minus b. sin a minus b ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంటుంది, cos a minus b ఫార్ములాలో ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో న్యూమరేటర్లో మైనస్, డినామినేటర్లో ప్లస్. సేమ్ ప్రాసెస్, న్యూమరేటర్లో మైనస్, డినామినేటర్లో ఏమొస్తుంది ప్లస్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ tan a మైనస్ బి. సో tan a ప్లస్ బి కానీ tan a మైనస్ బి కానీ ఎక్కడి నుంచి డిరైవ్ చేసి ఉంటాం, sin a ప్లస్ బి cos a ప్లస్ బి. tan a మైనస్ బి కావాలి అంటే sin a మైనస్ బి బై cos a మైనస్ బి. సో ఈ 2 ఫార్ములాస్ని డివైడ్ చేస్తే tan a మైనస్ బి వస్తుంది, ఈ 2 ఫార్ములాస్ని డివైడ్ చేస్తే tan a ప్లస్ బి వస్తుంది. నెక్స్ట్ cot a ప్లస్ బి. cot మీన్స్ కాస్ బై సైన్. కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి, కాస్ట్లో ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి ఫార్ములాలో. సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఈసారి మనకు టర్మ్స్ అనేది కాట్లో కావాలి. కాట్ మీన్స్ కాస్ బై సైన్, డినామినేటర్లో ఏముండాలి సైన్. ఇంతకుముందు ట్యాన్ అంటే సైన్ బై కాస్, డినామినేటర్లో కాస్ ఉండాలి కాబట్టి వీ హ్యావ్ డివైడెడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ కాస్ ఏ కాస్ బి. కానీ ఇక్కడ కాట్ కావాలి అంటే సైన్తో డివైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ సైన్ ఏ సైన్ బితో డివైడ్ చేస్తాం. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈసారి కాట్ రావాలి అంటే సైన్ ఏ సైన్ బితో బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేద్దాం. క్యాన్సిల్ అయిన తర్వాత మనకు కాట్ టర్మ్స్ మిగులుతాయి. సపరేట్గా రాసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏది క్యాన్సిల్ కాదు. చూడండి, కాస్ ఏ సైన్ ఏ, కాస్ బి సైన్ బి, కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ, కాస్ బి బై సైన్ బి కాట్ బి. ఇక్కడ టోటల్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. డినామినేటర్లో సైన్ ఏ క్యాన్సిల్ అయిపోయి కాస్ బి బై సైన్ బి కాట్ బి. ఇక్కడ సైన్ బి క్యాన్సిల్ అయిపోయి కాస్ ఏ బై సైన్ ఏ ఏమవుతుంది కాట్ ఏ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాట్ ఏ ప్లస్ బి. ఒకవేళ మైనస్ కావాలనుకోండి, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. మెథడ్ ఏమో సేమ్, జస్ట్ ఆ సైన్స్ మాత్రమే చేంజ్ చేస్తే దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాట్
ఏ మైనస్ బి. సో టోటల్ ఈ 6 ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఒకసారి లైన్గా 6 రాయడానికి ట్రై చేద్దాం. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సెకండ్ది సైన్ ఏ మైనస్ బి, సేమ్ ఫార్ములా, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. కాస్ ఏ ప్లస్ బి, బోత్ కాస్, కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. tan a ప్లస్ బి, సైన్ బై కాస్, tan a ప్లస్ tan b బై tan ఫార్ములాలో న్యూమరేటర్లో ప్లస్ ఉంటే డినామినేటర్లో మైనస్ ఉంటుంది. 1 మైనస్ tan a tan b. ఒకవేళ tan a మైనస్ b కావాలనుకోండి, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. నెక్స్ట్ కాట్ ఏ ప్లస్ బి. ఈసారి ఇక్కడ డినామినేటర్లో లాగా ఇక్కడ న్యూమరేటర్లో ఉంటుంది, కాకపోతే 1 ఫస్ట్ ఉండదు. కాట్ ఏ కాట్ బి ప్లస్ ఉంటే మైనస్, కాట్ ఏ ప్లస్ కాట్ బి. కానీ రాసేటప్పుడు ఫస్ట్ బి రాసి తర్వాత ఏ రాస్తే నెక్స్ట్ ఫార్ములాకి కూడా యూజ్ అవుతుంది మనకు. కాట్ ఏ మైనస్ బి, కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. ప్లస్ ఉన్నప్పుడు ఏదున్నా పర్వాలేదు, కానీ మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ టర్మ్ ఖచ్చితంగా ఏముండాలి, కాట్ బి ఉండాలి. అదే రాయడమే మనం కాట్ బి అలవాటు చేసుకుంటే ఇంకా ప్లస్ ఉన్నా ఫస్ట్ కాట్ బిని రాయొచ్చు, మైనస్ ఉన్నా కూడా ఫస్ట్ కాట్ బిని రాయొచ్చు. మిస్టేక్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్, మెయిన్ ఫార్ములాస్. కాంపౌండ్ యాంగిల్స్ మీన్స్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఇవన్నీ కాంపౌండ్ యాంగిల్స్ ఫర్ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇంకా కొస్కెంట్కి సీకెంట్కి ఫార్ములాస్ ఉండవు. కొస్కెంట్ ఏ ప్లస్ బి కావాలి అంటే సైన్ ఏ ప్లస్ బి కనుక్కుని రెసిప్రోకల్ చేస్తాం. ఒకవేళ 2/5 అని వచ్చింది అనుకో ఆన్సర్, 5/2 అని రాసేస్తాం. దానికి సపరేట్గా ఫార్ములాస్ ఏం లేవు. సో బై యూజింగ్ ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, దీంట్లో నుంచి మనం అబ్జర్వ్ చేసే విషయాలను కూడా ఫార్ములాస్ లాగా గుర్తుపెట్టుకుంటాం. సో ఫస్ట్ అబ్జర్వేషన్ నోట్, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బికి ఫార్ములా. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బికి సపరేట్గా తెలుసు మనకు, సైన్ ఏ మైనస్ బికి సపరేట్గా తెలుసు. ఒకవేళ యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు. సపోజ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి దీంట్లో ఫస్ట్ టర్మ్, దీంట్లో ఫస్ట్ టర్మ్, 2 టర్మ్స్ మిగులుతాయి. ఈ రెండు సేమ్ కాబట్టి ఏ ప్లస్ ఏ 2a లాగా ఈ 2ని యాడ్ చేస్తే 2 సైన్ ఏ కాస్ బి. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి కనపడితే ఫస్ట్ ఫార్ములాని సెకండ్ ఫార్ములాని యాడ్ చేస్తే సెకండ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్స్ మిగులుతాయి. ఎన్ని మిగులుతాయి? 2 మిగులుతాయి. 2 ఇంకా ఫస్ట్ టర్మ్ ఎప్పుడు సైన్ ఏ కాస్ బి. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సబ్ట్రాక్షన్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతాయి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. బ్రాకెట్ రిమూవ్ చేస్తే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈసారి సైన్స్ చేంజ్ చేసాం కాబట్టి ఫస్ట్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ 2ని యాడ్ చేస్తే 2 కాస్ ఏ సైన్ బి. అంటే ఫార్ములాలో సెకండ్ టర్మ్స్ మిగులుతాయి.
యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్స్ 2 sin A cos B, సబ్ట్రాక్షన్ చేస్తే 2 cos A sin B, లేదా ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ ఫార్ములాస్ని యాడ్ చేస్తే సైన్ ఫార్ములాస్లో ఏ టర్మ్ తీసుకున్నా కూడా 1 sin 1 cos. సో యాడ్ చేసిన వచ్చే ఆన్సర్లో 1 sin ఉండాలి, 1 cos ఉండాలి. సబ్ట్రాక్షన్ చేసిన వచ్చే ఆన్సర్లో 1 sin ఉండాలి, 1 cos ఉండాలి. సో ఒకసారి సైన్ ఫస్ట్ ఉంటుంది, ఇంకోసారి సైన్ సెకండ్ ఉంటుంది. సో ప్లస్ ఉన్నప్పుడు సైన్ ఫస్ట్ కాస్ నెక్స్ట్. ఈ 2 ఫార్ములాస్ని యాడ్ చేస్తే ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్, మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ సెకండ్ సైన్. సో ఈ 2 ఫార్ములాస్ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేయడం కోసం. అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ మైనస్ బి, ఈ 2 ఫార్ములాస్ తెలుసు. వీటిని కూడా యాడ్ చేస్తే ఏమవుతాయి, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతాయో చెక్ చేద్దాం. కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. యాడ్ చేస్తే సెకండ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. 2 కాస్ ఏ కాస్ బి అంటే యాడ్ చేస్తే సైన్స్ క్యాన్సిల్ అయిపోయి కాస్ట్లు మాత్రమే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో బోత్ కాస్ బోత్ సైన్స్ కాబట్టి వచ్చే ఆన్సర్లో కూడా ఉంటే బోత్ కాస్ అన్నా ఉంటాయి, లేదా బోత్ సైన్స్ అన్నా ఉంటాయి. యాడ్ చేసినప్పుడు బోత్ కాస్ వస్తాయి. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఒకవేళ మైనస్ బ్రాకెట్ తీసేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది సైన్స్ చేంజ్ చేయాలి. ఈసారి కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోయి ఈ 2ని యాడ్ చేస్తాం. బోత్ నెగిటివ్ కాబట్టి మనకు +2 రాదు, -2 వస్తుంది. -2 సైన్ ఏ సైన్ బి. సో దీస్ ఆర్ ద 4. ట్యాన్లు కాట్లని మనం యాడ్ చేయం. ఇవైతే యాడ్ చేస్తే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి టర్మ్స్ మిగులుతాయి కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. సో ఈ 4 ఫార్ములాస్ ఒకసారి రాసి చూద్దాం. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. 2 అనేది ఖచ్చితంగా అన్నిట్లో ఉంటాయి, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2 టర్మ్స్ మిగులుతాయి కాబట్టి 2. సో యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్స్, ఫస్ట్ది సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. సబ్ట్రాక్షన్ చేస్తే సెకండ్ టర్మ్ అంటే సైన్ ఫార్ములాలో కాస్ ఏ సైన్ బి కాబట్టి కాస్ ఏ సైన్ బి. సో ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్, మైనస్ ఉంటే ఫస్ట్ కాస్. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. 2 కాస్ ఏ కాస్ బి. కాస్ ఫార్ములాస్ని యాడ్ చేస్తే వి విల్ గెట్ ఎయిదర్ బోత్ కాస్ ఆర్ బోత్ సైన్. బోత్ కాస్ ఎప్పుడు వస్తుంది, యాడ్ చేస్తే బోత్ కాస్ వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే బోత్ సైన్స్ వస్తాయి, కానీ -2 మస్ట్ అండ్ షుడ్. ఇందాక క్యాన్సిల్ చేసినప్పుడు బోత్ నెగిటివ్ కాబట్టి -2. ఒకవేళ మైనస్ వద్దు అనుకున్నప్పుడు ఇంపార్టెంట్, ఈ 2 రెసిప్రోకల్ చేస్తాం. ఫస్ట్ కాస్ ఏ మైనస్ బి ఇంటర్చేంజ్ చేస్తే వీ కెన్ రైట్ 2 సైన్ ఏ సైన్ బి. కానీ ఆర్డర్లో యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఫస్ట్ -2నే వస్తుంది. ఒకవేళ ప్లస్ ఉన్నప్పుడు ఇంటర్చేంజ్ చేసిన ఇబ్బంది ఏం లేదు, కానీ మైనస్ ఉన్నప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే ప్లస్ బదులు మైనస్ రాయాల్సి ఉంటుంది, మైనస్ బదులు ప్లస్ రాయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాలో ఫస్ట్ సైన్ ఏ మైనస్ బి రాసి నెక్స్ట్ ఏ ప్లస్ బి రాసి మధ్యలో మైనస్ ఉన్నప్పుడు -2. సో మెయిన్ ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ లేదు అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి బదులు ఏమొచ్చి ఉంటుంది, కాస్ ఏ మైనస్ బి వచ్చి ఉంటుంది. ఫస్ట్ అబ్జర్వేషన్. యాడ్ చేస్తే ఏమొస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు సెకండ్ అబ్జర్వేషన్ వచ్చేసి ఇంటూ చేస్తే ఏమొస్తుందో కూడా చూద్దాం మనం.
సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఇంటూ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. వీ కెన్ రైట్ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్. నెక్స్ట్ మొత్తం సైన్లో కన్నా కన్వర్ట్ చేద్దాం, మొత్తం కాస్ట్లో కన్నా కన్వర్ట్ చేద్దాం. మొత్తం సైన్లో కన్వర్ట్ చేద్దాం. మొత్తం సైన్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ బి మీ కెన్ రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ ఏ బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు టోటల్ ఎక్కడ కూడా కాస్ కనపడదు. టోటల్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఇన్ సైన్ స్క్వేర్ ఓన్లీ. ఇంటూ చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. యాక్చువల్గా సైన్ స్క్వేర్ బి వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. సో ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏమి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. లేదు మొత్తం కాస్ట్లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సైన్ స్క్వేర్ బదులు టోటల్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది, కాస్ స్క్వేర్లో కన్వర్ట్ అవుతుంది. లేదా ఇక్కడైనా సరే ఇది ఫార్ములా. లేదా కాస్ స్క్వేర్ బదులు సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ బి బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ కాస్ స్క్వేర్లో కన్వర్ట్ అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ బి. ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సల్. ఇది నెగిటివ్ టర్మ్, ఇది పాజిటివ్ టర్మ్. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాద్దాం. కాస్ స్క్వేర్ బి మైనస్. సో దీస్ ఆర్ ద టూ ఫార్ములాస్ వీ కెన్ యూజ్ ఫర్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో ఫస్ట్ ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి చేస్తే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అన్నా వస్తుంది. బోత్ సైన్ స్క్వేర్స్ అన్నా వస్తాయి. లేదా బోత్ సైన్ స్క్వేర్స్ని బోత్ కాస్ స్క్వేర్స్లో కన్వర్ట్ చేయొచ్చు మనం. కాకపోతే బోత్ కాస్ స్క్వేర్స్ రాసేటప్పుడు ఫస్ట్ బి ఉంటుంది. సైన్ స్క్వేర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఏ సెకండ్ బి. కాస్ స్క్వేర్స్ రాసేటప్పుడు ఫస్ట్ బి వస్తుంది, సెకండ్ కాస్ స్క్వేర్ ఏ టర్మ్ వస్తుంది. సో యాడ్ చేస్తే 2 సైన్ ఏ కాస్ బి అని తెలుసు. సబ్ట్రాక్షన్ చేస్తే 2 కాస్ ఏ సైన్ బి అని తెలుసు. ఇప్పుడు ఇంటూ చేస్తే ఎక్కువగా ఇది వాడతాం, అప్పుడప్పుడు ఇది వాడతాం. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ లాగా ఇంటూ చేస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది, స్క్వేర్స్లో వస్తుంది ఆన్సర్. సెకండ్ ఫార్ములా వచ్చేసి కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోకుండా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇంకా రాంగ్ వేలో వెళ్తారు. ఇక్కడ బోత్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ బోత్ సైన్ స్క్వేర్స్ రాసాం. ఇక్కడ బోత్ కాస్ ఉంది కాబట్టి బోత్ కాస్ స్క్వేర్స్ రాయాలేమో అని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫార్ములా ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ విధంగానే నేర్చుకోవాలి, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అందుకే ఫార్ములాస్ని ఫస్ట్ డిఫరెన్స్ నోటీస్ చేస్తేనే ఫార్ములా అనేది మనకు మైండ్కి ఎక్కుతుంది. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో సైన్ స్క్వేర్ ఏ మైనస్ బోత్ సైన్ స్క్వేర్స్ వస్తాయి, బోత్ కాస్ స్క్వేర్స్ వస్తాయి. కానీ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బిలో ఫస్ట్ది కాస్ స్క్వేర్ ఉంటుంది, ఖచ్చితంగా సెకండ్ది ఏముంటుంది, సైన్ స్క్వేర్ ఉంటుంది. కావాలంటే చూడండి ప్రూఫ్. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ప్రూఫ్. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ ఏ కాస్ బి ప్లస్. సో ఖచ్చితంగా ఒకటి ఏ ప్లస్ బి, ఒకటి ఏ మైనస్ బి. వీ కెన్ రైట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాస్ స్క్వేర్ బి బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాద్దాం. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఏ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాద్దాం. ఇంటూ చేద్దాం. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ
సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి కాస్ స్క్వేర్ ఏ మిగులుతుంది మైనస్ సైన్ స్క్వేర్ బి మిగులుతుంది. లేదా దీన్ని చేంజ్ చేసినా కూడా ఒకవేళ దీని బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసి 1 మైనస్ కాస్ స్క్వేర్ బి రాసిన -1 ప్లస్ కాస్ స్క్వేర్ బి. ఈసారి ఫస్ట్ కాస్ స్క్వేర్ బి వచ్చి సెకండ్ ఏమొస్తుంది అంటే ఏదైనా సరే ఫస్ట్ ఖచ్చితంగా ఏమొస్తుంది కాస్ స్క్వేర్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రాసినా పర్వాలేదు, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసినా పర్వాలేదు. ఫైనల్గా ఫస్ట్ మాత్రం ఎప్పుడు కాస్ స్క్వేర్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో టోటల్ ఇప్పుడు యాడ్ చేస్తే ఫార్ములా, సబ్ట్రాక్ట్ చేస్తే ఫార్ములా, ఇంటూ చేసినా కూడా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఒరిజినల్ సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ట్యాన్ ఏ ప్లస్ బిలో నుంచి ట్యాన్ కాటు కాకుండా సైన్లు కాస్ట్లు మాత్రమే అడిషన్ సబ్ట్రాక్షన్ ఇంటూ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకు ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో సైన్ 30 వి నో ద యాంగిల్స్ ఫర్ 30 degrees, 0 degrees, 30, 45, 60, 90. సైన్ 0 0, cos 30 1/2, 1/√2, √3/2 1. cos theta మీన్స్ 1 రివర్స్లో రాస్తాం. tan theta మీన్స్ 0, 1/√3, 1, √3, ఇన్ఫినిటీ. సో రిమైనింగ్ వీటి హెల్ప్ తీసుకొని చేయొచ్చు. ఇవి బేసిక్ యాంగిల్స్, సమ్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ని వాడి సైన్ 15 వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నుంచి సైన్ 15 √3 - 1/2√2, కాస్ 15 సేమ్ ఫార్ములా, మైనస్ బదులు ప్లస్ వస్తుంది. tan 15 degrees, సైన్ని కాస్ని డివైడ్ చేస్తే మనకు tan 15 వస్తుంది. √2 క్యాన్సిల్ అయిపోయి సైన్లో ఎప్పుడు మైనస్ ఉంటుంది, కాస్ట్లో ఎప్పుడు ప్లస్ ఉంటుంది. ఒకవేళ దీన్ని రేషనలైజేషన్ చేస్తే, రేషనలైజేషన్ మీన్స్ డినామినేటర్లో √3 + 1 అని ఉంది, ఇక్కడ చూద్దాం ముందు. రేషనలైజేషన్ డినామినేటర్ √3 + 1 ఉంది కాబట్టి √3 - 1, √3 - 1తో ఇంటూ చేస్తే ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి √3 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. కింద a + b ఇంటూ a - b, a² - b², పైన a² + b² - 2ab బై 3 - 1. సో 4 - 2√3 బై 2 అని వస్తుంది. 2తో డివైడ్ చేస్తే 2 - √3 అని వస్తుంది ఫైనల్గా. అంటే ఒరిజినల్గా ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇంకా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింపుల్గా రాయాలి అన్నప్పుడు రేషనలైజేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ని కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ 15 కాస్ 15 గుర్తున్న వాళ్ళకి ఇది ఈజీగా గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది గుర్తు రావడం కోసం నేను ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నానంటే 1 + 1 ఏమవుతుంది 2 మైనస్ √3 అని గుర్తుపెట్టుకున్నా. అదేవిధంగా కాట్ 15 కాస్ పైన ఉంటుంది, సైన్ డినామినేటర్లో ఉంటుంది. రేషనలైజేషన్ చేస్తే గుడ్డి గుర్తు 1 + 1 ఏమవుతుంది 2 ప్లస్ √3 వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి మనకు. నేను గుర్తుపెట్టుకునేది 2 - √3, 2 + √3. ఈ 4 వాల్యూస్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సైన్ 30, సైన్ 60 ఏ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకున్నామో అదేవిధంగా 15 వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 75, 105 ఇవన్నీ కూడా 15ని బేస్ చేసుకొని కనుక్కోవచ్చు. ఇప్పుడు సైన్ 15 వాల్యూని ప్రూవ్ చేస్తాం. ఎందుకు √3 - 1/2√2 అని. సైన్ 15ని సైన్ 30 - 15 అని రాసుకున్నా కూడా తప్పులేదు. లేదా 15 మనకి ఇంకా తెలియదు కాబట్టి 60 - 45 అని రాద్దాం. 60కి తెలుసు, 45కి తెలుసు. 60లో నుంచి 45 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 15. లేదా 45 - 30 అని కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫైనల్గా 15 కావాలి అంటే మనకు తెలిసిన యాంగిల్స్ని మాత్రమే యూస్ చేసి
45లోంచి 30 సబ్ట్రాక్ట్ చేసిన ఏమొస్తుంది 15. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు ఈ 4కి వాల్యూస్ తెలుసు. సైన్ 45 1/√2, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, సైన్ 30 1/2. ఇక్కడ డినామినేటర్లో 2√2నే ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2√2నే ఉంది కాబట్టి ఒకటే 2√2 రాసి ఇక్కడ √3 × 1 √3 -1. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ సైన్ 15. ఎట్లా ప్రూవ్ చేసాం? కాంపౌండ్ యాంగిల్స్ని ఫార్ములాని యూజ్ చేసి సింగిల్ యాంగిల్ని సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ రాసి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా వాడితే ఇప్పుడు ప్రతిదానికి మనకి యాంగిల్స్ తెలుసు. సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా ఏమొచ్చింది √3 - 1/2√2 అని వచ్చింది. అదేవిధంగా కాస్ కావాలనుకోండి, కాస్ 15 కావాలంటే 45 - 30 బదులు 60 - 45 అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. కాస్ 60 కాస్ 45 ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా. కాస్ ఏ మైనస్ బి మైనస్ ఉంటే ప్లస్ ఉండాలి కాస్లో. సైన్ 60 సైన్ 45 కాస్ 60 1/2 కాస్ 60 1/2 కాస్ 45 1/√2 సైన్ 60 √3/2 సైన్ 45 1/√2. ఫైనల్గా డినామినేటర్ 2√2 1 + √3 ఇంకా ప్లస్ ఉంది కాబట్టి √3 + 1 రాసినా పర్వాలేదు. కాబట్టి కాస్ 15 వాల్యూ ఎంత? √3 + 1/2√2. ఇంకా టాన్కి కూడా ఆ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగూ సైన్ 15 తెలుసు, కాస్ 15 తెలుసు కాబట్టి టాన్ కావాలి అంటే జస్ట్ డివైడ్ చేస్తాం మనం. టాన్ 15 కాస్ 15 సైన్ 15 బై కాస్ 15. సైన్ 15 √3 1/2√2 √3 + 1/2√2 ఫైనల్గా √3 - 1/√3 + 1. ఇందాకనే రేషనలైజేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది గుర్తుపెట్టుకోవడం కోసం 1 + 1 ఎంత 2 పలకండి -√3. కాట్ 15 కావాలనుకోండి, కాస్ న్యూమరేటర్లో ఉండాలి, డినామినేటర్లో సైన్ ఉండాలి. √3 + 1/2√2 √3 - 1/2√2 క్యాన్సిల్ అయిపోయి √3 + 1/√3 - 1 గుర్తుపెట్టుకోవడం. రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుంది 2 + √3. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్. 15 కాదు 75 కూడా కనుక్కోవచ్చు. మెయిన్ ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి, 75 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ సైన్ 75 కావాలి అంటే 75ని 45 + 30 మనకు తెలిసిన యాంగిల్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి 1/√2 √3/2 1/√2 1/2. సో ఫైనల్గా √3 + 1/2√2 అని వస్తుంది. 105 కూడా అంతే. 105 కావాలి అంటే 105 ఏం చేస్తే వస్తుంది మనకు 60 + 45 అని రాస్తాం. సైన్ 105 కానీ కాస్ 105 కానీ కావాలి అంటే కాస్ 60 + 45 అని రాసి కాస్ ఏ ప్లస్ బి ఫైనల్గా వచ్చే వాల్యూస్ అన్ని దీనిలో నుంచే వస్తాయి. లేదు ఇంకొక రకంగా 75ని 45 + 30 మాత్రమే రాయకుండా 15 ఎలాగూ మనకు తెలుసు కాబట్టి 90 - 15 అని రాసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు క్వాడ్రెంట్స్ రూల్ వాడతాం. ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్ ఎప్పుడు ప్లస్, 90కి సైన్ ఏమవుతుంది కాస్. కాస్ 15 గుర్తుంది మనకు √3 + 1/2√2 సింపుల్గా వచ్చేస్తుంది. అంటే 15 వాల్యూస్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఒకవేళ 75 కావాలి అనుకుంటే 90 ఇట్లా 60 + 45 60 - 45 బదులు డైరెక్ట్గా 90ని యూస్ చేసి 15కి బేస్ ఉండే యాంగిల్స్ అన్నిటిని 90 యూస్ చేయొచ్చు. ఒకవేళ కాస్ 105 కావాలనుకోండి 60 + 45 అని రాసుకోకుండా 90 + 15 అని రాసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. 90 ప్లస్ సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఎప్పుడు నెగిటివ్. 90కి కాస్ ఏమవుతుంది సైన్ 15 √3 - 1/2√2 ఇది ఆన్సర్. కాస్ 105 అనేది సెకండ్ క్వాడ్రెంట్కి సంబంధించిన యాంగిల్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఫైనల్ ఆన్సర్ ఎప్పుడు దేంట్లో ఉండాలి నెగిటివ్లోనే ఉండాలి.
సో 75 105 గుర్తుపెట్టుకోవద్దండి, 15 మాత్రమే గుర్తుపెట్టుకోండి. అవసరాన్ని బట్టి 75 వస్తే ఒక స్టెప్ ఎక్కువ అప్పటికప్పుడు డిరైవ్ చేసి వాల్యూస్ కనుక్కుందాం, 105 కానీ 75 కానీ. ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఫార్ములాస్ని నేర్చుకున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ చేస్తే మనకు కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ tan 70 degrees ఈజ్ ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను సార్. tan 70 degrees, tan 70ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ 70 degrees అని ఉంది. ఆర్హెచ్ఎస్లో 2 type ఆఫ్ డిగ్రీస్ యాంగిల్స్ ఇచ్చారు, 20 50. 70కి 20 and 50కి రిలేషన్ ఏమి? 70 క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 20 + 50. కాబట్టి ఈ రిలేషన్ గుర్తు తెచ్చుకొని 70ని మనకి ఆన్సర్ ఏమో 20 50లలో కావాలి. కాబట్టి 70ని స్ప్లిట్ చేస్తున్నాం 20 50. దేర్ఫోర్ tan 70 degrees tan A + B ఫార్ములా వాడతాం. tan A + tan B / 1 ఫార్ములాస్ గుర్తు రాకుంటే ఏం చేయలేము మనం. నెక్స్ట్ ఇంటూ చేస్తాం. tan 70 × 1 tan 70 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. tan 20 tan 50 tan 70. సో డినామినేటర్ని ఇక్కడ tan 70తో ఇంటూ చేస్తున్నాం. tan 70 1 × tan 70. ఇక్కడ ఆల్రెడీ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇంకొక tan 70తో ఇంటూ చేస్తే పక్కకు వస్తుంది. ఇక్కడ ఏముంది? tan 20 + tan 50. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 20కి 90కి 70కి ఒక రిలేషన్ ఉంది. 20 క్యాన్ బి రిటర్న్ యాజ్ 90 - 70. 90లో నుంచి 20 సబ్ట్రాక్షన్ చేస్తే 70 వస్తుంది. 90లో నుంచి 70 సబ్ట్రాక్షన్ చేస్తే 20 వస్తుంది. మనం ఏం చేద్దామంటే tan 90 - 20 అని రాద్దాం. నెక్స్ట్ -90 అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్, కానీ 90కి tan ఏమవుతుంది? cot 20. tan 20 cot 20 రెసిప్రోకల్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఈ రిమైనింగ్ ఏమి? -tan 50. -tan 50ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే ఏమవుతుంది? +tan 50 అవుతుంది. సో tan 50 యాడ్ చేస్తే వీ విల్ గెట్ 2 tan 50. 2 tan 50. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్రూఫ్. ఇదే వాళ్ళు అడిగింది, మనం ప్రూవ్ చేయమని. tan 20 + 2 tan 50 అని ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ they have given a + b is equal to 45. a + b is equal to 45 ఇచ్చారు. సో ట్యాన్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి we will take tan on both sides. both sides tan తీసుకుంటే ఇక్కడ tan a + b ఫార్ములా తెలుసు మనకు. tan a + tan b / 1 - tan a tan b. tan 45 value is 1. so tan a + tan b is equal to 1 - tan a tan b. let it be equation 1. అంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఈ రెండు ఇంటూ చేసేటప్పుడు tan a + tan b కనపడితే ఇది రాయొచ్చు, ఈ టర్మ్ కనపడితే ఈ టర్మ్ రాయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో గివెన్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. ఇంటూ చేస్తాం. 1 × 1 1 1 × tan b tan b. నెక్స్ట్ tan aతో ఇంటూ చేస్తాం. tan a × 1 tan a + tan a tan b. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే tan a + tan b + tan a బదులు ఏం రాయొచ్చు? సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీని బదులు ఈ టర్మ్ బదులు 1 - tan a tan b ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా tan a tan b + tan a tan b - tan a tan b క్యాన్సిల్ అయిపోయి 1 + 1 ఏమి? 2. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక టెక్స్ట్ బుక్లో ఇక్కడ 225 అని ఉంటుంది.
ఇలాంటి ప్రాబ్లమే. ఒకవేళ ఇక్కడ 225 అని ఉంటే ఇది ఒక్కటే మారేది. ఇక్కడ 225 అని వస్తుంది, ఇక్కడ 225 అని వస్తుంది. 225 మీన్స్ వీ కెన్ రైట్ 180 ప్లస్ 45. 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ ప్లస్ 180కి చేంజ్ చేయము. అగైన్ దిస్ వాల్యూ ఈజ్ 1. అంటే tan 45 అన్న 1, tan 225 అన్న 1. మళ్ళీ ఇది ప్రూవ్ చేయాలన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 వాల్యూ కనుక్కోం. సేమ్ ఇలాంటి క్వశ్చన్కే అప్పుడు ఆల్రెడీ ఇలాంటి ఈక్వేషన్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటాం. కాట్లో మనం ఇంటూ చేస్తాం, ఈ ఇక్కడ ఉండే ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మెథడ్ అయితే ఇదే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా tan a ప్లస్ b ఉంటే tan a ప్లస్ b ఫార్ములా, cot a ప్లస్ b ఉంటే cot a ప్లస్ b ఫార్ములా. ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసి పెట్టుకుంటే అది మనం యూస్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ 2 క్లాసెస్కి సంబంధించిన ప్రాబ్లం. ఇది అంటే లాస్ట్ వీకెండ్కి సంబంధించిన ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ tan 495. 495 క్యాన్ బి రిటర్న్ క్వాడ్రంట్ యాంగిల్ వచ్చేటట్టు అంటే మనకు 450 తెలుసు. 450 ప్లస్ 45 అని రాయొచ్చు. 450 ఎక్కడ ఉంటుంది మనకు? ఇక్కడ ఉంటుంది. తెలిసి ఉండాలి, పొజిషన్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్ తెలిసి ఉండాలి. సో 450 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సబ్ట్రాక్షన్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్. ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. దిస్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ tan ఎప్పుడు మైనస్. 450 అంటే y యాక్సిస్ పైన ఉంటుంది కాబట్టి చేంజ్ చేయాలి. లేదా జీరోని తీసేసిన తర్వాత ఆడ్ నెంబర్ అయితే చేంజ్ చేయండి, ఈవెన్ నెంబర్ అయితే చేంజ్ చేయొద్దండి. 45 ఈజ్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్స్ అన్నీ y యాక్సిస్ పైన ఉంటాయి. జీరో ఉన్నప్పుడు కాదు, జీరో ఉన్నప్పుడు ఏదైనా ఈవెన్ నెంబర్. జీరో తీసేసిన తర్వాత ఆడ్ నెంబర్స్ అన్నీ y యాక్సిస్ పైన ఉంటాయి. వీ హ్యావ్ టు చేంజ్ ద రేషియో. కాట్ బదులు ఏం రాయాలి? tan బదులు కాట్. సో -1. నెక్స్ట్ cot 855. 855 అంటే నాకు తెలిసి 810 ప్రాక్టీస్ చేస్తే, లేదా డౌట్ వస్తే జస్ట్ ఇక్కడ 720. ఇక్కడ 720 అని తెలుసు మనకు. 720కి 90 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 810. 810కి యాడ్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్. సో ఇది కూడా సెకండ్ క్వాడ్రంటే కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ మైనస్. సో 81. ఇది కూడా y యాక్సిస్ పైన ఉంది కాబట్టి కాట్ని చేంజ్ చేసి ఏం రాయాలి? 10. సో దీని వాల్యూ అడిగారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -1 -1 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 1. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్. ఇక్కడ RHS తీసుకుందాం. √2 ఒక్కోసారి RHS తీసుకొని చేస్తేనే ఈజీగా వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే RHSలో యాంగిల్ 27, LHSలో యాంగిల్ 18. ఇక్కడ 27ని సమ్ ఆఫ్ ద యాంగిల్స్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ద యాంగిల్ మనకు తెలిసిన యాంగిల్లో కన్వర్ట్ చేయాలి అంటే 45 మైనస్ 18 అని రాయొచ్చు. అంటే 45కి తెలుసు కానీ 18కి తెలియదు ప్రస్తుతానికి. సో 45లోంచి 18 సబ్ట్రాక్షన్ చేస్తే 27. ఇది ప్రాక్టీస్ పైన వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే ఆటోమేటిక్గా ఈ థాట్ అనేది వస్తుంది మనకు. ఈ థాట్ రావడం కోసమే ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయాలి. చాలామందికి ఎక్కడ డౌట్ వస్తుంది అంటే నాకేం అర్థం కావడం లేదు సార్, ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం కావటం లేదు. దీనికి 20 ఇప్పుడు RHSఏ తీసుకోవాలని ఎట్లా తెలుస్తుంది మనకు, LHSఏ తీసుకోవాలని ఎట్లా తెలుస్తుంది. సడన్లో 27 అనేది అంటే మనం నంబర్. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి ఏదైనా వస్తే అప్పుడు మనకు థాట్ వస్తుంది. ఫస్ట్ టైంకి థాట్ రాకపోవచ్చు కానీ ఇలాంటి మోడల్స్ ఒక 2-3 చేస్తే ఖచ్చితంగా ఏదైనా సరే ఇలాంటి మోడల్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు థాట్ వస్తుంది. థాట్ రావాలి అంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది మనకు. నెక్స్ట్ sin a మైనస్ b, sin a cos b మైనస్ cos a sin b. sin a ప్లస్ b ఫార్ములా తెలిసి ఉండాలి. sin 45 1/√2 cos 18, cos 45 1/√2 sin 18. సో ఇక్కడ డినామినేటర్లో √2నే, ఇక్కడ √2నే. ఎల్సిఎం ఒకటే √2 రాస్తే we can write cos 18 minus sin 18. √2 get cancelled and the remaining answer is our LHS. ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cot a ప్లస్ b అండ్ cot a మైనస్ b.
సో ఈ రెండు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. కాట్ ఏ ప్లస్ బి, కాట్ ఏ కాట్ బి -1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ, కాస్ కాదు కాట్, కాట్ ఏ మైనస్ బి, కాట్ ఏ కాట్ బి +1 బై ఫస్ట్ బి రాయడం అలవాటు చేసుకోమని చెప్పిన డినామినేటర్లో. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ కాట్ ఏ ప్లస్ బి అండ్ కాట్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ప్లేస్లో π/4 అని ఉంది, బి ప్లేస్లో x అని ఉంది. కాట్ ఏ ప్లస్ బి, కాట్ ఏ కాట్ బి -1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ ఇంటూ కాట్ ఏ కాట్ బి +1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాట్ 45 వాల్యూ 1 అని తెలుసు మనకు. 1 కాట్ x -1 కాట్ x +1, ఇది 1. కాట్ π/4 ఉన్న చోటల్లా 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాట్ x -1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాట్ x -1 కాట్ x -1 కాట్ x +1 కాట్ x +1 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఇవి కూడా ఫార్ములాస్ లాగా గుర్తుపెట్టుకుంటే మనకు చాలా పని తగ్గుతుంది. ఇప్పుడు నుంచి ఎప్పుడైనా సరే అనదర్ అబ్జర్వేషన్, π/4 45 degrees ఉన్నప్పుడు మాత్రమే tan a ప్లస్ బి కానీ tan a మైనస్ బి కానీ కాట్ ఏ ప్లస్ బి కానీ కాట్ ఏ మైనస్ బి కానీ నోట్. tan π/4 ప్లస్ ఎక్స్ అని ఎక్కడైనా కనపడితే లేదా ఏ అని కనపడితే డైరెక్ట్ వీ క్యాన్ యూజ్ ద ఫార్ములా. చూడండి మేము యాక్చువల్గా tan a ప్లస్ బి ఫార్ములా ఏమి? tan π/4 tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ప్రతిసారి ఇది రాసి టైం వేస్ట్ చేసుకోం. 45 degrees ఉన్నప్పుడు ఎలాగూ tan π/4 1 కాబట్టి ఇక్కడ 1 రాస్తాం, ఇక్కడ 1 రాస్తాం. 1తో ఇంటూ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? tan aనే వస్తుంది. సో tan π/4 ఉన్న చోటలో 1, tan π/4 ప్లస్ tan a బై 1 మైనస్ tan π/4 అంటే 1 రాయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. tan π/4 ప్లస్ ఏ డైరెక్ట్గా ఇప్పటి నుంచి ఈ ఫార్ములాని యూజ్ చేయబోతున్నాం మనం. tan π/4 ప్లస్ ఏ 1 ప్లస్ tan a బై 1 మైనస్ tan a. tan π/4 మైనస్ ఏ, tan π/4 అంటే 1, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. tan a tan b అంటే tan π/4 tan a. tan π/4 బై 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. సో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. నెక్స్ట్ కాట్ π/4 ప్లస్ ఏ యాక్చువల్గా అంటే కాట్ π/4 కాట్ ఏ -1 బై కాట్ ఏ ప్లస్ కాట్ π/4 అని వస్తుంది. ఇక్కడ 1 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కాట్ ఏ -1 బై కాట్ ఏ +1 అని వస్తుంది ఫార్ములా. అదేవిధంగా కాట్ π/4 మైనస్ ఏ తీసుకుంటే కాట్ ఏ ఇక్కడ రివర్స్ మైనస్ ఉంటే ప్లస్. సో ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకు? tan a ప్లస్ బి కాట్ ఏ ప్లస్ బి ఫార్ములాస్లో tan π/4 ఉన్నప్పుడు ఎలాగూ 1 కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఇందాక చేసినటువంటి ప్రాబ్లం కూడా ఫార్ములాస్ గుర్తుంటే వితిన్ సెకండ్స్ వచ్చేస్తుంది మనకు. ఎక్స్ ఇంటూ కాట్ π/4 మైనస్ ఎక్స్, ఇంకా π/4 ఉంది కాబట్టి కాట్ ఎక్స్ -1 బై కాట్ ఎక్స్ +1 ఇది దీనికి ఫార్ములా. ఇక్కడ కాట్ ఎక్స్ +1 బై కాట్ ఎక్స్ -1 టోటల్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా tan π/4 ప్లస్ ఎక్స్ ఇంటూ tan π/4 మైనస్ ఎక్స్, ఈ రెండు రెసిప్రోకల్స్ ఒకదానికి ఒకటి. దీని ఫార్ములా ఏమి? 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x ఇంటూ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. టోటల్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే tan a ప్లస్ బి నేర్చుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా ఇంప్రవైజేషన్. ఇది ఒకవేళ π/4 ఉన్నప్పుడు డైరెక్ట్గా స్మాల్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ tan 75 గుర్తులేవు మనకు, కానీ 15s గుర్తున్నాయి. sin 15 √3 -1 బై ఎక్కువగా ఎప్పుడు ఛాన్స్ ఉన్నా కూడా వితౌట్ సీయింగ్ రాస్తూ ఉంటేనే ఫార్ములాస్ అనేటివి గుర్తుంటాయి మనకు. tan 15 sin
న్యూమరేటర్లో ఉండాలి, రూట్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని షార్ట్కట్లో గుర్తుపెట్టుకుంటే 1 + 1 ఏమవుతుంది 2 - √3 అవుతుంది. నెక్స్ట్ 75ని 90 - 15 అని రాసుకుందాం. ఇక్కడ కూడా 75ని 19 - 15 అని రాసుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అన్ని ప్లస్సే. 90కి tan ఏమవుతుంది కాట్, 90కి కాట్ ఏమవుతుంది tan. ఇప్పుడు మనకు కాట్ 15 √3 + 1/√3 - 1 2 + √3 గుర్తుపెట్టుకుంటే. ఇవి గుర్తులేవనుకోండి, ఇవి మాత్రమే గుర్తుంటే ఇప్పుడు కాట్ 15 √3 + 1/√3 - 1 √3 - 1/√3 + 1. మళ్ళీ ఇది రేషనలైజేషన్, ఇది లేదా డైరెక్ట్గా ఎల్సిఎం మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. అదే మనం కొద్దిగా ఎక్కువ గుర్తుపెట్టుకోగలిగితే ప్రాబ్లమ్స్ని తక్కువ టైంలో చేయగలుగుతాం. ఇప్పుడు ఒకవేళ ఇది రేషనలైజేషన్ చేసిన తర్వాత ఈ సింపుల్ టెక్నిక్ గుర్తుందనుకోండి, 1 + 1 2 + √3, ఇదేమో 2 - √3, √3 క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి ఆన్సర్ ఏమొస్తుంది 4. గుర్తు లేకుంటే నష్టం ఏమి ఉండదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. గుర్తు లేకుంటే ఇప్పుడు ఒకవేళ a + b² + a - b² ఫార్ములా 2 × a² + b², ఇది ఫార్ములా. గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు ఈజీగా చేయొచ్చు. గుర్తు లేకుంటే నష్టం ఏం జరగదు, స్టెప్స్ ఎక్కువవుతాయి. ఇది గుర్తు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ a² + b² + 2ab రాస్తారు. ఇక్కడ a² + 2ab - 2ab అని రాస్తాం. +2ab - 2ab క్యాన్సిల్ అవుతుంది. 2a² 2b², 2 కామన్ తీస్తే ఏమవుతుంది. గుర్తున్న వాళ్ళకు ప్రతిసారి ఇదంతా చేయకుండా ఒకసారి గుర్తుపెట్టుకోగలిగితే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఏం చేయం, మనం డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ a + b² - a - b² 4ab అని గుర్తుపెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. గుర్తు లేకుంటే మళ్ళీ ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మైనస్ సబ్ట్రాక్షన్ కాబట్టి సైన్లన్నీ చేంజ్ చేస్తాం. ఈసారి a² b² క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఒక 2ab ఇక్కడ ఒక 2ab మొత్తం 4ab. కాబట్టి ఎక్కువగా గుర్తు పెట్టుకోగలిగిన వాళ్ళు ప్రాబ్లమ్స్ తక్కువ టైంలో చేయగలుగుతారు. కాబట్టి మనం కూడా వీలైనన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి.